సామెతల గ్రంథం బలవర్తమానముగా టేబుల్ మెసేజ్. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకున్నాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందరు. 14వ వచనం కూడా చదువుతాను. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. మరొకసారి చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. ఈ యొక్క లేఖన భాగం మరి దేవుడు మన వెనుకడిలో దీవించి మరి సహాయం చేయలాగున దేవుని సన్నిధి మనతో ఉండి మరి మనకు చక్కగా అర్థమయ్యే రీతిలో తెలియచేయలాగున మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందురు అని ప్రభా మరి టేబుల్ మెసేజ్గా మీరు మాతో సెలవిస్తూ ఉన్నారు. అవును ప్రభా, త్వరలో పాల్పంచుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మా అతిక్రమాలు ప్రభా మేము మరి సరి చేసుకోవడానికి ప్రభా ఈ మెసేజ్ మాకు ఉపయోగపడడానికి అనుగ్రహించండి. ప్రభా నీ దాసులు నిలబెట్టుకొని నీ వాక్కులతో నింపండి. అద్భుతంగా ప్రభా నీ వాక్కులు ప్రభా మరి నోటితో నింపి ప్రభా నీ యొక్క సన్నిధి మాతో ఉంచి అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని బిడ్డకు దయచేసి ప్రభా నీ సన్నిధిలో బిడ్డలు అభిషేకించి మీరు వాడుకోమని, తద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం మనందరికీ చాలాసార్లు చదివిన వాడికి అర్థమవుతా ఉంది. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని మరి ఈ యొక్క సామెతల గ్రంథం మనం ఎన్నోసార్లు చదివాం. కనుక మరి ఈ యొక్క లేఖన భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మరి నాకు ఇద్దరు వ్యక్తులు దీంట్లో కనబడుతూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కనుక ఎవరు అని ఆలోచన చేస్తే ఒకడు ఒప్పుకున్నవాడు, ఒకడు ఒప్పుకోనివాడు, ఒకడు కనికరింపబడినవాడు, ఒకడు కనికరింపబడినవాడు అని మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక ఒప్పుకున్నవాడు ఏం చేశాడంటే వర్ధిల్లాడు అని తెలియజేస్తుంది ఈ వచనంలో. ఒప్పుకున్నవాడు వర్ధిల్లాడు అని, ఒప్పుకున్నవాడు కనికరింపబడ్డాడు అని ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తూ ఉంది. ఒప్పుకున్నవాడు రక్షింపబడ్డాడు అని మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఒప్పుకోలేదు వాడు వర్ధిల్లలేదు, దీనికి ఆపోజిట్ అనమాట, కనికరింపబడలేదు, తర్వాత రక్షింపబడలేదు. కనుక అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం ఉంటుంది అని జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథకర్తగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజుల్లో కూడా ఒప్పుకునే వారు ఉన్నారు, మరి అతిక్రమాలను కప్పుకునే వారు కూడా ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక ఒప్పుకునే వారిని యేసు ప్రభు వారు మరి రక్షిస్తున్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. ఒప్పుకునే వారిని యేసు ప్రభు వారు రక్షిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. ఒప్పుకున్న వాడిని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు, నరకంలో పడవేస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలో మరి ఎంత ఆధ్యాత్మిక మరి సత్యాలు మనకు కనబడుతున్నాయి ఆలోచన చేయండి. కనుక ఒప్పుకొని మరి ఈ యొక్క మాట ద్వారా ఈ మాటలు విన్న మనం మరి ఇక్కడి నుంచి ఒప్పుకొని వెళతామో మరి కప్పుకొని వెళతామో ఈ యొక్క లేఖన భాగాలు మరి అర్థం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మన ముందు మరి ఈ యొక్క మరి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆలోచించి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరి దేవుని యొక్క సన్నిధిలో మరి మన యొక్క అతిక్రమాలు ఒప్పుకొని బలలో పాలు పంచుకోవాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక మరి ఇంతకీ డౌట్ ఏంటంటే అసలు అతిక్రమం అంటే ఏమిటి? అతిక్రమం అంటే ఏమిటి? ఆజ్ఞలు వినకపోవడం, ఆజ్ఞలు మీరటం అంటే క్రమము లేకపోవడమే అతిక్రమం అని కదా. ఒక క్రమం అనేది దేవుడు మనం బయలుపరిచాడు, ఆ క్రమము లేకపోవడమే అతిక్రమం. కనుక ఇంతకీ అసలు అతిక్రమం గురించి మీకు చక్కగా అర్థమయ్యే రీతిలో యోబు గ్రంథాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం
7వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. జోబ్ చాప్టర్ 30 వర్స్ 27. యోబు గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. ఒకసారి చదువుదాం. బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు. కనుక అరికాళ్ళ చుట్టూ ఏం చేశాడు? గిరిగీశాడు. కన్నడలో ఏముందో తెలియదు కానీ ఇంగ్లీష్లో ఏముందో ఒకసారి చదువుదాం. ఇంగ్లీష్. యోబు అంటూ ఉన్నాడు, బొండలలో నా కాళ్ళు బిగించావు, అంటే కదలకుండా బిగించి నా అరికాల చుట్టూ ఏం చేసావు? ఒక గీత గీసావు. అరికాల చుట్టూ ఒక గీత గీసావు. ఎందుకని? గీతను దాటకుండా ఉండాలని. గీతను దాటకుండా ఉండటమే క్రమం. గీతను దాటకుండా ఉండటమే క్రమం. కనుక చూడండి, మరి యోబుని అన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన దేవుడిని వదిలిపెట్టకుండా ఎంత గంభీరంగా ఈ మాట రాశాడో చూడండి. అరికాలు ప్రభా, నా అరికాల్లో బొండలో బిగించావు. అంటే ఆ కాలంలో మరి సైనికులు ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతే వాడిని 2 చెక్కలతో అరికాలను దాన్ని సెట్ చేస్తారన్నమాట, కదలకుండా. అందుకని దేవుడితో అన్నాడు, ప్రభా అతిక్రమం చేయకుండా ఉండటానికి అరికాళ్ళతో ఏం చేసి బొండల్లో నా కాళ్ళను బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాల చుట్టూ గిరిగీసావు. ఎంత గిరిగీసాడు. కనుక మనం ఎన్నిసార్లు ఆ దేవుడు గీసిన గిరిని దాటుతా ఉన్నాం. దేవుడు మన ముందు ఒక గిరిగీసాడు. క్రైస్తవులు ఈ విధంగా ఉండాలి, విశ్వాసులు ఈ విధంగా ఉండాలి. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు గిరి దాటే మనం. కనుక అతిక్రమంలో క్రమాలు లేకపోవడం అతిక్రమం. కనుక గీసిన గిరిని దాటతమే అతిక్రమం. దేవుడు ఒక గీత గీశాడు, అంటే దేవుని యొక్క వాక్యం మన ముందు పెట్టి నీవు ఈ విధంగా ఉండాలని ఒక గీత గీశాడు. ఎన్నిసార్లు ఆ గీతను దాటే మనం? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక మానవుని చుట్టూ ఒక అరికాల చుట్టూ గీతను గీశాడు ప్రభు. ఆ గిరిని ఎన్నిసార్లు మనం దాటాం అనేది ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు అడుగుతున్నాం. కనుక ప్రవర్తనను ఆయన చూస్తూ ఉన్నాడు, మన ప్రవర్తన అంతా ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ ఈ బలవర్తమానంలో మరి మనం అతిక్రమాలను ఒకవేళ చేస్తే ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకుని బలలో పాలు పంచుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకని మరి దేవుడు ఒక మానవుడా, ప్రభు చెప్తున్నాడు, మానవుడా నేను నీ ముందు ఒక గీత గీశా, నీ అరికాల చుట్టూ ఒక గీత గీశా, దీన్ని ఎన్నిసార్లు దాటావు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కనుక గీసిన గిరిని దాటుకుండా ఉండటమే క్రమం అని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలియజేస్తూ ఉంది. యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా ఇంకొక మాట చెబుతున్నాడు. 14:17 నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. చూడండి, అతిక్రమాలు ఎక్కడికి పోవు. మన అతిక్రమాలన్నీ అన్నాడు, ఏమన్నాడు? నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నాయి. కనుక మనం చేసేమలే, ఎవరు చూడలేదులే అనుకుంటామేమో. అతిక్రమాలన్నీ సంచిలో ముద్రించబడి ఉన్నాయి. తర్వాత నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు నీ అతిక్రమాలన్నీ రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ మనం తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. చూడండి, ఎంత మన అతిక్రమాలన్నీ ముద్రించాడు ప్రభు, ముద్రిస్తూ ఉన్నాడు. కనుక ఆలోచన చేద్దాం ఈ యొక్క మధ్యాహ్న సమయంలో అతిక్రమాలను విడిచిపెట్టడానికి. అందుకని 13:28 మరొక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 13 చూడండి. మొరిగి క్షీణించున్న వాని చుట్టూ చిమ్మెట కొట్టిన వస్త్రం వంటి వాడి చుట్టూ గిరిగీసి వాడిని కనిపెట్టుచున్నావు. కనుక గిరిగీశాడులే, దేవుడు ఎవరు చూడలేదులే అనుకుంటే చూస్తే ఏముంది? ఆయన కనిపెడుతూ ఉన్నాడు. కనుక గీసాడు ఒక గిరి, మన చుట్టూ ఒక గిరి గీశాడు, పైనుంచి కనిపెడతా ఉన్నాడు. గీతలు గీటి ఈ యొక్క గీత దాడతాడా, నేను చేసిన ఆజ్ఞను మీరతాడా అని ప్రభు ఎప్పుడు కనిపెడుతూనే ఉంటారు. కనుక మరి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెప్తుంది, ఆయన కనిపెట్టే దేవుడు. అందుకని కీర్తనకారుడు 32:1 ఒక చక్కని మాట చెప్తున్నాడు దావీదు గారు. 32:32
ఒకటి చదువుదాం. 32:1. తన అతిక్రమములకు ఆ, పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చూడండి, కీర్తనకారుడు రాసుకుంటాడు దావీదు గారు, తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు అని చెబుతూ ఉన్నాడు. కనుక ఎన్నో అతిక్రమాలు చేశాడు ఎవరు? దావీదు. కనుక దేవునికి వ్యతిరేకంగా ఎన్నో చేశాడు. అవన్నిటినీ ఆయన పరిహరింపాలని ఆయన రాసుకుంటూ ఉన్నాడు. విడిచిపెట్టాడు, ఒప్పుకున్నాడు. 51 కీర్తన పశ్చాత్తాప కీర్తనలో రాస్తూ ఉన్నాడు. కనుక అతిక్రమాలు ఎన్నో ఉన్నాయి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో. కనుక అతిక్రమాన్ని విడిచిపెట్టి మనం ఒప్పుకొని విడిచిపెడితేనే కనికరాలు పొందుతామని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక పాపం చేస్తూ ఉంటారు, మందిరాలకు వస్తూ ఉంటారు. పాపం చేస్తూ ఉంటారు, కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు. పాపం చేస్తూ ఉంటారు, స్టేజ్ ఎక్కి వర్షిప్లు చేస్తూ ఉంటారు. కనుక అతిక్రమాలన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక మనం ఏమి చేయట్లేదులే అనుకోవడానికి వీల్లేదు. కనుక దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ అతిక్రమాలన్నీ నేను చూస్తూ ఉన్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో చెబుతూ ఉన్నాడు, వాటినన్నింటినీ విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెడితేనే నీకు కనికరం ఉంటుందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక మరి మనం ఒక ఆలోచన చేద్దాం. ఒక ఉదాహరణగా మరి మనం ఎక్కడికి వెళదామంటే మోషే దగ్గరికి వెళదాం. మోషే దగ్గరకు వెళ్ళినప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు మరి నిర్మాకాండం 2వ అధ్యాయాన్ని తీసుకుంటే మోషే పెద్దవాడయ్యాడు, 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే నా స్వజనులను చూడటానికి, నా బంధువులను చూడటానికి, నా యొక్క పితరులను చూడటానికి వెళ్ళాలని ఆశ పుట్టింది. 2వ అధ్యాయము మరి 10 నుంచి 14 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. కనుక మరి ఎవరైనా తీసుకుంటే త్వరగా చదవండి. నిర్మాకాండం 2వ అధ్యాయము 10 నుంచి మనం 14 వచ్చినాయి. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె బరువు కుమార్తెకు అతన్ని తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడు ఆయన. ఆమె నీటిలో నుండి అతని తీసుకుని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొక్కకు పోయి వారి భారములను చూచాను. అప్పుడు అతడు తన జనులలో ఒక నిబ్రియుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచాను. అతడు అటు ఇటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వారి కప్పి పెట్టాను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా నిపుణుడైన మనుషులిద్దరూ కొట్లాడుచుండరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాళ్ళని చూసి ఈవేళ నీ పొరుగు వారు కొట్టుచున్నావని అడుగుగా అతడు మా మీద నిన్ను అధికారినిగా తీర్పనిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తిని చంపినట్టు నన్ను నువ్వు చంపవలని అనుకుంటున్నావా? నేను ఏమైందంటే 40 సంవత్సరాలు వచ్చిన మోషేకు మరి ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిగారు పెంచిన మాటలు, చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళ స్వజనులను చూడటానికి బయలుదేరి రాజవస్త్రాలు వేసుకున్నాడు. గుర్రం మీద ఎక్కి ఆ యొక్క వాళ్ళు ఎక్కడున్నారంటే అప్పుడు గోషేన్ అనే ప్రాంతంలో ఉన్నారు. కనుక గోషేన్ ప్రాంతంలో ఎలా ఉన్నారు? మట్టి తొక్కుతూ ఉన్నారు, ఇటుకలు చేస్తూ ఉన్నారు, ఎంతో కష్టపడుతున్నారు, రాళ్ళు ఎత్తుతూ ఉన్నారు. అన్ని కష్టాలన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కోపం రగిలిపోతా ఉంది. నా యొక్క అన్నదమ్ములు, నా బంధువులు ఈ విధంగా ఎంత కష్టంలో ఉన్నారా, నేనేమో రాజవస్త్రాలు వేసుకున్నా అని ఆయన ఎడుతూ ఉంటే పాపం ఒకడు మరి రాత్రి అన్నం తిన్నాడో లేదో వాడు ఏం చేస్తాడంటే అక్కడ మరి ఉండి వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఆయన ఏం చేస్తాడంటే కొడతా ఉన్నాడు అన్నమాట. ఎవరు? ఐగుప్తి అధికారి ఎవరిని కొడుతున్నాడు? హెబ్రీడ్. ఎందుకంటే అడుసు తొక్కట్లేదేమో, పని ఎక్కువ చేయట్లేదేమో అని ఆయన్ని గట్టిగా కొడుతున్నప్పుడు గట్టిగా కొట్టాడు. కొడతాగానే అప్పుడు గట్టిగా అరిచాడు అన్నమాట. తండ్రి అని అరిచాడో తెలియదు, అయ్యో అని అరిచాడో తెలియదు, కనుక మరి యెహోవా దేవా అని అరిచాడో తెలియదు. వెంటనే ఎవరు చూశారు? మోషే చూశాడు. చూసి దగ్గరికి వెళ్ళి రా, ఎందుకు ఆయన కొడుతున్నావు అన్నాడు. అంటే ఎవరైనా అధికారిగా చేసింది ఎవరు అని ఏం చేశాడంటే ఒకడిని ఎవరిని కొట్టి చంపాడు? ఐగుప్తుని కొట్టి అక్కడ ఒక మాట ఉందన్నమాట. అటు ఇటు చూసి ఎవరూ లేరనుకుని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. తెలియదు మనం ఇప్పుడు చదివాను. అటు ఇటు చూసి ఎవరూ లేరనుకుని ఇసుకలో పాతిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు, చంపాడు. అయితే మరలా 2వ రోజు వచ్చాడన్నమాట. ఏం జరుగుతుంది అసలు, చంపిన దాని తెలుసా లేదా అని భయం ఉందో లేదో తెలియదు కానీ వచ్చినప్పుడు ఇద్దరు హెబ్రీలో కొట్లాడుకుంటా. ఏమ్రా కొండ కొడుతున్నావు నువ్వు
ఏం చేసి మనతో కొట్టుకోకూడదు, అసలు మన సహోదరులు మనం కొట్లాడుకోకూడదు అని అన్నప్పుడు ఒకడు ఆయన్ని ఎదిరిస్తూ ఉన్నాడు. ఎవరు నిన్ను అధికారిగా నియమించాడు మమ్మల్ని? నువ్వేం మన దగ్గరికి ఎందుకు వచ్చావు? నిన్ను ఒకటి చంపావు, మళ్ళీ మనం కూడా చంపాలనుకున్నావు అన్నాడు. అంటే ఇక్కడ ఏమో నేను చెప్పాలనుకున్నానంటే, అటు ఇటు చూశాడు, ఎవరూ లేని కూడా చంపాడు. ఎలా తెలిసింది ఇది ఎలా తెలిసింది? కానీ ఎలా తెలిసింది అని ఆలోచన చేస్తే మరి ఎవరన్నా చూస్తారు కదా, కానీ దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఎవరు చూడలేదనుకున్నాడు, ఇసుకలో పాతిపెట్టాడు. ఎలా తెలిసిందని వెంటనే మిద్యాను పారిపోయాడు. రాజు తెలిసిపోయింది, ఇక ఫరోకి చంపేస్తాడని భయపడిపోయి పక్కనే ఉండదని దాని కింద పారిపోయాడని ఉంటుంది మిద్యాను. కనుక మామ దగ్గరికి పారిపోయాడు. కనుక ఇందుకే నా విషయం ఏంటంటే, అసలు ఎలా తెలిసింది? ఎవడో ఒకటి చూశాడు, చూసి దూరం నుంచి చూశాడు, వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఎవరు చెప్తారు? ఇంటికి వెళ్ళిపోతే ఎవరు అబ్జర్వ్ చేస్తారు? రామకృష్ణ నేను అనుకోండి, అబ్జర్వ్ కంగారు అంటే అక్క అబ్జర్వ్ చేస్తుంది. ఏది కంగారు ఉండాలి వాళ్ళ? ఏమైంది? పిల్లల కన్నా ఎక్కువగా భర్త భార్య అబ్జర్వ్ చేస్తాం, చేసి అడుగుతాం, ఏంటి ఇలా ఉన్నావు? వణికిపోతున్నాడు అనమాట. ఆ రాత్రి నిద్ర పడుతున్నాడు, వణికిపోతా ఉన్నాడు. ఏంటంటే ఆయన చెప్తూ ఉన్నాడు, కనుక గోషన్లో మనం ఉన్నప్పుడు మనవాడు వచ్చాడు అన్నాడు. ఎవరు మనవాడు అంటే అమ్రాము యాకోబు కుమారుడు మోషే వచ్చాడు. అవును, మోషే వచ్చాడా? వచ్చి ఏం చేశాడు అని అడిగాడు. వచ్చి ఏం చేశాడంటే అని సొనుగుతా మాటలు అడుగుతా చెప్తూ ఉన్నాడు అనమాట. ఏం చేశాడంటే ఏం చెప్పకూడదు కదా, రహస్యం చెప్తే ఏమైపోతుంది, రాజులకు సంబంధించింది అని అనుకున్నాడు. వణికిపోతుంది. ఏంటంటే ఏమైతుంది చెప్పాలంటే వాడు సైలెంట్గా ఎవరికి చెప్పాలంటే ఒట్టేసుకుని ఆయన ఒక మాట చెవిలో చెప్పాడు అనమాట. ఇది మాత్రం ఎవరికి చెప్పొద్దు. ఏంటంటే అమ్రాము కుమారుడు యాకోబు వచ్చాడు, మోషే వచ్చి ఒక ఐగుప్తుని చంపాడు అని చెప్పాడు. అమ్మో, ఐగుప్తుని చంపాడా? అవునయ్యా, ఎలా చెప్పాడు? ఏం బాగా కొట్టాడు, చంపి ఇసుకలో బాధ పెట్టాడు అని చెప్పాడు. ఈ మాత్రం ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. ఆడవాళ్ళ మాటలు ఆంధ్రప్రభ అంటారు. అంటే మన ట్రైన్ ఆంధ్రప్రభ 12 గంటలకు వస్తుంది, 1 గంటలోకి వచ్చేస్తూ ఉంటుంది. 12 గంటలలోపునే ఆంధ్రప్రభ వెళ్ళిపోయింది అంటారు. కానీ ఆమె వెళ్ళిపోయింది. ఆ తోటి వాళ్ళకి ఎప్పుడు చెప్తాం అనుకుంటుంది అనమాట. ఒట్టేపించుకుంది, ఎవరికి చెప్పాలని ఒట్టేపించుకున్నా. కానీ ఆయన వెళ్ళి పడుకున్నాడు, నిద్రపడక పడుకున్నాడు. ఏమేం చేస్తుందంటే ఇప్పుడు నా తోటి వాళ్ళకి ఎట్టని చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే లోన ఆగిపోదు, ఒంట్లో అది ఆగిపోదు. వెళ్ళిపోయి పిలిచి ఏంటో ఏమైందంటే ఇట్లా జరిగిందంట. ఆ పనికాడ ఏం చేశాడంటే ఒకడు మన మోషే ఏం చేశాడు, ఒకటి చెప్పేసాడు. అవునా, అబ్బో ఇంత ఎవరు చెప్పారు నీకంటే మా ఆయన చెప్పాడు. నీ మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, నాకు ఒక్కడికి చెప్పాడు. ఎందుకంటే నీకు చెప్తాను నేను, నా తోడుకోవడం అని అన్నాడు. ఆమె ఏం చేసిందంటే పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి ఏం చేసిందంటే రాత్రే మరునాడు అన్నది కదా, మరునాడే వచ్చాడు. ఈ రాత్రి అంతా గోషేనంతా ఒకటే గొసగొస అయిపోయిందంట. అంతా గొసగొస అయిపోయింది. చూడండి, ఒకరిని చంపి ఒక రాత్రి కూడా కప్పి పెట్టలేమన్నమాట. మనం ఒక అతిక్రమం చేసి ఒక రాత్రి కూడా ఒక క్షణం కూడా ఉంచలేము. ఆ రాత్రి గోషాను ప్రాంతం అంతా ఒకటే గుసగుస అయిపోయింది. ఏమని గుసగుస అంటే మోషే ఒకరిని చంపేశాడు, ఐగుప్తుడు చంపేశాడు, ఇసుకలో పాతి పెట్టాడు అని అందరికీ తెలిసిపోయింది. వెంటనే ఆ గోషాను ప్రాంతం అంతా ఇశ్రాయేలు మొత్తానికి తెలిసిపోయింది. రాజు కూడా తెలిసిపోయింది, ఫరో రాజు కూడా తెలిసిపోయింది. అంటే దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే మన అతిక్రమాలు మనము దాయలేమండి. మన అతిక్రమాలు ఎన్ని చేసినా కానీ దాయలు ఎవరు చూడలేదు అనుకుంటున్నాం, మనం ఎవరు చూడలేదు అనుకున్నాం. కనుక మోషే కూడా అనుకున్నాడు. ఏమని అనుకున్నాడంటే మరి ఎవరు మరి నన్ను చూడలేదులే, ఏం చేయలేదులే, ఎవరు లేరు కదా నేను చేసినప్పుడు అనుకుని వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో భయం వేసిపోతుంది. కనుక మోషే మరి మనం ఇసుకలో పాతి పెట్టారని ఆ రాత్రి అంతా ఒకటే అందరికి తెలిసిపోయింది, కప్పి పెట్టలేకపోయాడని మరి అంతా మనం వింటూ ఉన్నాం. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మోషేది కాదు, మరి మనం అడిగామనుకో ఎవరిది కప్పి పెట్టలేకపోయాం అతిక్రమం అంటే మోషేదని చెప్తాం. కానీ నేనైతే మనదే అను కదా, మనదే కూడా మనం ఏం చేసాం మనకు తెలియదు కదా. మన పక్కన చూస్తాడు, నువ్వేం చేసావో నీకు తెలియదు, ఎవరు చూడదు అనుకుంటాం. కానీ నీ వెనకాలోడు, నీ ఫ్రెండ్, నీ పక్కనోడు వెనకాల ఉంటారు కదా, నీకు చెప్పరు, ఏం చేసినా అడగరు వాళ్ళు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసు. అందుకని సంఘానికి వచ్చేవాళ్ళు చెప్తారు, బైబిల్ పట్టుకుని ఎవరైతే వస్తారో వారందరికి 100 కళ్ళు వాళ్ళని చూస్తామంటారు. బైబిల్ లేకుండా సేవలు దాకుండా ఇప్పుడు వెళ్ళిపోయినట్టుగా ఏమీ పట్టించుకోరు. కనుక బైబిల్ పట్టుకుని మన సంఘానికి వస్తే అందరూ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, 100 కళ్ళు మనం చూస్తూ ఉంటాయి. కనుక మనం ఎవరో చూడలేదు అనుకుంటున్నాం. కానీ ఆ రాత్రి
ఆ యొక్క అతిక్రమాన్ని ఒక్క రోజు కూడా ఒక్క రాత్రి దాయలేకపోయారు. కనుక దేవునికి మనం ఏమి దాయలేమండి. కనుక ఎవరికి తెలియదు, కప్పిపెట్టామని అనుకుంటున్నాం, కానీ ఊరంతా తెలిసిపోయింది. ఆ రాత్రి ఊరంతా తెలిసిపోయింది. కనుక మనం కూడా అనుకుంటాం, మరి దేవునికి మరి తెలియదు, దేవుడు చూడలేదులే, మన పక్కన వాళ్ళు చూడలేదు కదా, దేవుడికి ఏం చూస్తాం, కానీ దేవుడు అన్నీ చూస్తాడు. అందుకే కీర్తన 139లో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. 139వ కీర్తన 7-8 వచనాల్లో ఆయన ఈ మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, 139:7-9. ఈ ఆత్మహత్య నుండి నేను ఎక్కడికి పోదును, ఈ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పడుకునినను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువనే రెక్కలు పట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకోను. చూడండి, దావీదు అంటూ ఉన్నాడు, దావీదు నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతానయ్యా. ఇంకేమన్నాడు, నీ ఆత్మీయతను నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశానికి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళ ముందు పట్టుకున్నాను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువని రెక్కలు కట్టుకుని మరి సముద్ర దిగంతంలో నివసించను, అక్కడ నీ చేయి నన్ను నడిపిస్తుంది, నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది. నేను ఎక్కడ దాక్కుండా. పాపం చేసి దాక్కుండా అనుకున్నాడు, కానీ నేను అడిగితే అక్కడ ఉన్నావు. భూలోకంగా కిందకి వెళ్ళి సముద్ర తరంగానికి వెళితే అక్కడ నీవు ఉన్నావు, నేను ఎక్కడ తప్పించుకున్నానయ్యా అని అన్నాడు. కనుక దేవుని యొక్క మరి అంత బాగా దేవుడితో సంబంధం ఉన్న దావీదు పాపం చేసినప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, నేను ఎక్కడికి వెళితే అక్కడ నీ సన్నిధి నన్ను కాపాడుతూ ఉంది, నీ సన్నిధి నన్ను చూస్తూ ఉంది, నేను ఎట్లా తప్పించుకుంటాను అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక అతిక్రమాలు మనం చేస్తే మనం ఎవరు చూడలేదు అనుకున్నాము ఈ మధ్యకాల సమయంలో, కానీ దేవుడు ఎవరో ఒకటి చూస్తారు. కనుక మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నీ అతిక్రమాల గురించి పక్కన మాట్లాడదు, మనతో బాగా ఫ్రెండ్గా ఉంటాడు, కానీ మరి వేరే వాడితో చెప్తారు, అప్పుడు తెలుస్తుంది అన్నమాట మన సంగతి. కనుక మనందరం తెలుసు అనుకుంటాం, కానీ మన యొక్క సంగతి మన పని చేసే కాడ అడిగితే వేరే వాళ్ళు మన గురించి చెప్తారు. మన పని చేసేవాడు కానీ మన ఫ్రెండ్స్ కానీ నీ గురించి నువ్వు లేనప్పుడు అడిగితే నీ గురించి చెప్తాడు. కనుక అతిక్రమాలు ఎన్నో ఉన్నాయి. అందుకని 51వ కీర్తనలో ఆయన రాస్తూ ఉన్నాడు 3వ వచనంలో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అని రాస్తూ ఉన్నాడు. నా అతిక్రమాలు నాకు అన్నీ తెలిసిన ఆయన, నా అతిక్రమాలు నాకు తెలియజేస్తావు. 51వ కీర్తన దాన్ని పశ్చాత్తాప కీర్తన అంటారు. 3వ వచనంలో నా అతిక్రమములన్నీ నాకు తెలిసే ఉన్నవి. కనుక నీ అతిక్రమాలు నీకు తెలుసా ఈ ఉదయకాల సమయంలో అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కనుక అతిక్రమాలను కీర్తన 65:3లో నా మీద మోపబడిన దోషమును మా అతిక్రమములు, మరి చూడండి మా మాట రాయబడింది, నా మీద మోపబడిన దోషము 65:3, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, ఆ అతిక్రమము నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయు. చూడండి ఎన్ని అతిక్రమాలు, మన అతిక్రమాల కోసం ఆయనే ప్రాయశ్చిత్తం చేయదు అని ముందే రాసుకున్నాడు. చూడండి ఎంత మరి దేవునితో కనెక్ట్ ఉన్నదా ఇది చూడండి. కనుక నా మీద మోపబడిన దోషములు భరించలేవుగా ఉన్నవి, ఎన్నో ఉన్నాయి దోషాలు. కనుక నా అతిక్రమముల కోసమే నీవే భరించడానికి మరి సిద్ధంగా ఉన్నావు ప్రభా. కనుక మోషే పాపం చేసి ఇటు అటు చూశాడు, ఈనాడు నీవు ఎన్నిసార్లు ఇటు అటు చూసి పాపం చేశావు దేవుడు అడుగుతూ ఉన్నాడు. కనుక ఇటు అటు చూసావు, ఎవరో చూడలేదులే, మా డాడీ చూడలేదులే, లేదా మా డాడీ ఫ్రెండ్ చూడలేదులే, మనం ఏం చేసినా పర్వాలేదని ఎన్నిసార్లు మనం అనుకున్నాం. మన ఫ్రెండ్స్ చూడలేదని ఎన్నిసార్లు మనం అనుకున్నాం. మన సహోదరులు చూడలేదు ఎన్నిసార్లు మనం అనుకున్నాం. మన ఇంటి పక్కన వాళ్ళు చూడలేదని ఎన్నిసార్లు మనం అనుకున్నాం. కనుక నీ అతిక్రమాలన్నీ దేవుడు చూస్తున్నాడని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. కనుక మరి భర్తకు తెలియకుండా భార్య చేయవచ్చు, భార్యకు తెలియకుండా భర్తకు చేయవచ్చు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో అతిక్రమాలన్నీ నాకు తెలిసే ఉన్నవి అని మరి చక్కగా చెబుతూ ఉన్నాడు. అతిక్రమాలన్నీ నాకు తెలుసు ప్రభువా అని ఒప్పుకుంటున్నాడు దావీదు. మనం కూడా ఒప్పుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మరి మన 103వ కీర్తన 12వ వచనంలో ఆయన ఒక మాట రాస్తున్నాడు కీర్తనకారుడు. 103:12లో పడమటికి తూర్పుని ఎంత దూరమో అంత దూరం చేసి ఉన్నావు. 103:12 చదవక. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత
దూరపరిచి ఉన్నాడు. చూడండి, అతిక్రమం అంత దూరపరిచి పడమడికి తూలు ఎంత దూరం, ఎంతో వేల కిలోమీటర్ల దూరం. కనుక మన అతిక్రమాలు అంతా దూరపరిచింది. ఎప్పుడు ప్రభు యొక్క రక్తం పంచుకున్నాం మనం. కనుక ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకుంటే అతిక్రమాన్ని దూరపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక అందుకని యోబు గ్రంథం 31:34లో రొమ్ములో నా పాపములు ఉంచుకొని ఉన్నావు, రొమ్ములో నా పాపములు ఉంచుకొని ఉన్నామని ఆయన రాస్తూ ఉన్నాడు. రొమ్ములో నా పాపములు ఉంచుకొని ఉన్నాను. కనుక మరి నీ పాపాలు ఎక్కడ ఉన్నాయి ఉంచుకుంటే ఒకసారి మరి మధ్యాహ్న సమయంలో ఈ వాక్యం విన్న మనం మరి దాన్ని సరి చేసుకోవాలి, విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మోషే ఏం చేశాడంటే ఇసుకలో ఆయన పాపాన్ని పాతి పెట్టాడు. తర్వాత ఆకాను గుడారంలో పాతి పెట్టాడు, గుడారంలో దాచుకున్నాడు. ఆకాను ఏం చేశాడు, పాపాన్ని తీసుకొచ్చి గుడారంలో పెట్టుకున్నాడు, బంగారం కమ్మిన గుడారంలో దాచుకున్నాడు. చూడండి, కనుక ఇవన్నీ దేవుడు చూశాడు. ఆకాని మీదకి వచ్చింది ఉగ్రత, తర్వాత ఎవరి మీదకి వచ్చింది, మోషే మీద కూడా దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. కానీ మరి నేను ఎన్నిసార్లు గుండెలో ఎన్ని పాపాలు చేశాను. కనుక మోషేని కూడా దేవుడు వదిలిపెట్టలే. కనుక అందుకని ఎందుకు వదిలిపెట్టదని చెప్తానంటే, నీవు చూస్తావు కానీ దాంట్లో ప్రవేశించు. నేను నీకు వాక్యం చెప్తా ఉంది, కనానులో వాగ్దాన దేశం చూస్తావంటే దాంట్లో కాలు పెట్టవు నువ్వు అన్నాడు. ఎందుకని నరహత్య చేశాడు, భ్రష్టులారా అని తిట్టాడు దేవుని పిల్లలు. కనుక బండని చూయించమంటే కొట్టాడు. చూడండి ఎన్ని చూశాడు. కనుక ద్రోహులారా అన్నాడు, ద్రోహులారా అన్నాడు దేవుని పిల్లలు. కనుక దేవుడు ఒప్పుకోలే. ఎందుకంటే నరహత్య చేశావు, మన దేవుని మాటకి చూపించమంటే కొట్టావు, తర్వాత దేవుని పిల్లలను తిట్టావు. అందుకని నీకు మాత్రం వాగ్దాన దేశం లేదు. మరి మనకి ఈ ఉదయకాల సమయంలో మనకి మరి వాగ్దాన దేశం పరలోక రాజ్యం ఉండాలంటే అతిక్రమాలు అడ్డుపడుతూ ఉన్నాయి. మన అతిక్రమాలు అడ్డుపడుతూ ఉన్నాయి. అందుకని అతిక్రమాన్ని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెడితేనే మనం కనికరం పొందుతామని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మోషే ఇసుకలో పాతి పెట్టినట్టు మనం కూడా ఒకరిలో పాతి పెడితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనలో పాలు పంచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆకాని గుడారంలో పాపాన్ని దాచుకున్నాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. అందుకని చివరిగా మనం యెషయా గ్రంథాన్ని చూసి మనం దేవుని యొక్క వాక్యాన్ని ముగిద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చివరిగా ఒక మాట చదువుకుందాం. ఐజియా చాప్టర్ 53 5వ వచనం నుండి 5th వర్స్ నుంచి మనం ఈ విధంగా మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నలుగొట్టబడిను, మన అపరాధ సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. చూడండి, నీ యొక్క అతిక్రమాలు, నా అతిక్రమాలు, మనందరి అతిక్రమాల కోసం ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన నలుగొట్టబడ్డాడు. నీ అతిక్రమాలు ఎన్ని ఉన్నాయి? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచించి మన అతిక్రమాలు ఎన్ని ఉన్నాయి? మనందరి అతిక్రమాల కోసమే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మనందరి అతిక్రమాలు బట్టి ఆయన ఏం చేశాడు? గాయపరచబడ్డాడు. ఎందుకు ఆ గాయాలు? ఒళ్ళంతా ఎందుకు ఆ గాయాలు? ఒళ్ళందుకు ఆ రక్తం? కేవలం మన అతిక్రమాన్ని బట్టి. మనమందరము త్రోవ తప్పిపోయాము, మనందరం అతిక్రమం చేశాము. అందుకని ఆయన మన అతిక్రమాలు ఆయన మీద వేసుకుని ఆయన గాయపరచబడ్డాడు. మన దోషమును బట్టి అతడు నలుగొట్టబడ్డాడు. మన యొక్క సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు. చూడండి, కనుక ఎంత గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వటానికి ఆయన నీ శిక్షను ఆయన మీద వేసుకుంటే ఇంకా నీ అతిక్రమాలు చేస్తే ఏ విధంగా తప్పించుకుంటావని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. యెషయా గ్రంథం 1:25లో ఈ విధంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 1:25 వచనం చదువుకుందాం. ఐజయా చాప్టర్ 1:25. నా హస్తం నీ మీద పెట్టి శారము వేసి నీ మస్టును నిర్మూలన చేసి నీలో కలిసిన తగరమంతయు తీసివేసేదను. కనుక నీలో ఉన్న అంతయు నేనేం చేస్తాను? తీసివేస్తానని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక నా హస్తం నీ మీద పెట్టి క్షారం వేసి నీ మస్టును నిర్మలం చేసి నీలో కలిసినదంతా తగరమంతా తీసి వేసేసి నేను కాపాడుతాను. కనుక మస్ట్ ఎంతో ఉంది మనలో.
కానీ ఈ వస్తువులు తీసివేయడానికి ప్రభు యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. వచ్చి నీ భారం, నీ యొక్క భారం, నీ పాపం, నా పాపం, మనందరి పాపాలు ఆయన మీద వేసుకుని ఆయన కొరడా దెబ్బలు కొట్టించుకుని నీ అతిక్రమాలను ఆయన భరించాడు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకుని నీ అతిక్రమాలు ఆయన భరించాడు. మరి ప్రక్కలో బల్లెపోటు పొడిపించుకుని నీ అతిక్రమాలు ఆయన భరించాడు. తర్వాత ఇంకా ఒళ్ళంత రక్తం అంత కార్చి మరి 39 కొరడా దెబ్బలు కొట్టించుకుని నీ అతిక్రమాలు అతను భరించాడు. కనుక ఇన్ని మరి నీ కోసం చేస్తే, నీవింకా అతిక్రమం చేస్తే దేవుడు తప్పించుకోలేవు, రక్షింపబడలేవు, ఇంకను కనికరింపబడలేవని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది. కనుక దేవుని యొక్క వాక్యం మరి విన్న మనం మరి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకున్నవాడు కనికరము పొందుతాడు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక మనం అతిక్రమాలు చేస్తే ఒప్పుకుందాం, మరి ఒప్పుకుంటేనే వర్ధిల్లేది. కనుక మనం ఎందుకు వర్ధిల్లట్లేదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ మధ్యాహ్నం అతిక్రమాలు విడిచిపెట్టకపోతే, ఒప్పుకోకపోతే వర్ధిల్లాం. కనుక వర్ధిల్లాలంటే ఒప్పుకొని విడిచిపెడితేనే మనం వర్ధిల్లుతాం, కనికరం పొందుతాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయనుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. మనందరము మనలో పాలు